श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। 8వ సర్గ అంటే శ్రీమద్ వాల్మీకి రామాయణం అంటే శ్రీమద్ వాల్మీకి కృత ఆనంద రామాయణం అనేటువంటి రామాయణంలో విలాసకాండ నాలుగవ కాండ అయినటువంటి విలాసకాండలో 8వ సర్గలో సీతాక్రోధ వర్ణన అనేటువంటి సర్గ ఈరోజు చెప్పుకుంటాం. అయితే ఏంటంటే రామదాస్ గారు మళ్ళీ కృష్ణదాస్ గారితో చెప్తున్నారు. ఏమని? గుణవతి అనే ఆవిడ సత్యభామగా అగునట్లుగా వరవాన్ని ఇచ్చాడు రామచంద్రమూర్తి. అది ఎలాగో చెప్తాం. కృతయుగపు చివరిన మాయాపురి యందు, కృతయుగంలో చివరిలో మాట అంటే కృతయుగానికి మళ్ళీ త్రేతాయుగానికి మధ్యలో వేదాంగ పారంగతుడు ఆత్రేయుడు అయిన దేవశర్మేనుకు బ్రాహ్మణుడు ఉన్నారు. అతడు అతిథులను గౌరవించేవారు, నిత్యము అగ్నికార్యము చేయవారు. సూర్యోపాసకుడి నిత్యము సూర్యుని ఆరాధిస్తూ తాను అపర సూర్యుని వలె వెలుగుచుండెను. వృద్ధుడు అతనికి మంగళాంగియకు గుణవతి అనే ఒక పేరు గల కూతురుంది. ఆయనకి చక్కరైనటువంటి గుణవతి అనేటువంటి కూతురుంది. పుత్రుడు లేని ఆ బ్రాహ్మణుడు చంద్రశర్మ అనేటువంటి శిష్యుడికి తన కూతురునిచ్చి వివాహం చేశారు. ఆ శిష్యుడే పుత్రుడిగా ఎంచాడు. వాడును తండ్రి వల్లే గురువు గారిని సేవిస్తూ ఉండేవారు. ఒకసారి దేవశర్మ చంద్రశర్మ ఇద్దరు కూడా సమిధులు దర్భలు సేకరించడానికి అడవికి వెళ్ళారు. వారిరువురును కూడా హిమాలయ పర్వత పాదమున ఇటు అటు సంచరిస్తూ హిమాలయ పర్వత కిందన ఇటు అటు సంచరిస్తూ ఉన్నారు. అంతలో ఎదురుగా వచ్చిన రాక్షసుడిని చూచి ఒళ్ళు గడగడ వణుకుచూ భయభ్రాంతులై పారిపోలేకపోతున్నారు. ఎదురుకుండా రాక్షసుడు ఉన్నాడు. భయంతో అలాగ నిల్చుండిపోయారు. యముని వలె ఉండు రాక్షసుడు దేవశర్మ చంద్రశర్మలు ఇద్దరిని కూడా చంపివేశాడు. పాపం వారు క్షేత్ర ప్రభావం వలన రాక్షసుడి చేత చంపబడినప్పటికీ ఆ క్షేత్ర ప్రభావం వల్ల ధర్మస్వభావం వల్ల విష్ణుదూతలతో వైకుంఠానికి పిలుచుకొని వెళ్ళిపోయారు. బ్రతికినంత వరకు వారిద్దరూ కూడా సూర్య పూజాధిక వ్రతమును ఆచరించడం చేత విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యారు వారి పట్ల. శైవులు అనగా శివపూజాపరాయణుడు, సౌరులు అనగా నిత్యము సూర్యుని అర్చించేవారు, గాణేశుడు అనగా గణపతి ఆరాధకుడు, వైష్ణవులు అనగా విష్ణు ధర్మ పరాయణుడు, శాక్తులు అనగా దేవీ పూజాసక్తులు. ఇదే విధముగా ఆయా దేవతారాధకులు ఉంటారు. వాననీరంతా వెలుబల్లా పారి వాననీరు పడుతుంది. పడిన తర్వాత వెల్లువలా పారుతుంది. అది ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో చేరుతుంది. భక్తులు శ్రీమన్నారాయణమూర్తి సన్నిధానమును చేరుతారు. ఆ యొక్క పరమాత్మయే నామక్రియా భేదముల వల్ల 5 విధములుగా ఆకార భేదములు కలిగి ఉన్నారు. ఒకరొక సాంసారికుడు కుమారునిచ్చే తండ్రి అని ఎలాగో నిరూపిస్తున్నాం. ఒక సంసారం చేసేవాడు ఉన్నాడు. వాడు కుమారుడు ఏమని పిలుస్తాడు? తండ్రి అని పిలుస్తాడు. అల్లుడు ఏమొచ్చి పిలుస్తాడు? మామ అని పిలుస్తాడు. మరిది బావగారు అని పిలుస్తాడు. తమ్ముడు అన్న అని పిలుస్తాడు. తల్లి బిడ్డ అని పిలుస్తుంది. మామగారు అల్లుడు అని పిలుస్తారు. తాను ఒకడే, కానీ ఇన్ని విధాలైన పిలుపులు ఉన్నాయి. అలాగే శ్రీమన్నారాయణుడు కూడా ఆయా దేవ రూప నామ ప్రీతి గల ఆయా భక్తజనులచే అలా భావించబడుతూ ఉంటాడు. ఈయనే పరమశివుడు, ఈయనే నారాయణుడు, ఈయనే అమ్మవారు, ఈయనే గణపతి, ఈయనే సూర్యుడు. ఈ విధంగా ఎవరి మనసుకు నచ్చినట్లుగా వారు పూజించుకోవచ్చు. కానీ పూజలన్నీ కూడా అక్కడ శ్రీమన్నారాయణుడికే వెళతాయి. తాను అద్వితీయుడై ఉన్నాడు. అంతా ఇరువురు బ్రాహ్మణులు సూర్యుని వలె వెలుగొందు విమానమును సంచరిస్తూ శ్రీహరి సన్నిధానమున విష్ణుమూర్తి వలె ఆకారము గల వారై దివ్యభోగాన్ని అనుభవిస్తూ ఉన్నారన్నమాట. వారు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల. ఇక్కడ రాక్షసుని ద్వారా తండ్రి భర్త చంపబడిన సంగతిని విని ఆ రాక్షసుని వల్ల తండ్రి భర్త కూడా చచ్చిపోయారు కదా, ఆ వార్త విని ఆ గుణవతి పాపం ఎంతో దుఃఖించింది. తన తండ్రి భర్త మరణ వార్త తెలుసుకున్న గుణవతికి ఇంటిలోని వస్తువులన్నీ కూడా అమ్మేసి వారిరువురికి పరలోక క్రియను యథాశక్తిగా నెరవేర్చింది. ఆ తర్వాత ఆమె ఆ పట్టణముననే
బెచ్చబెత్తుకుంటూ జీవనం సాగింది పాపం. చూడండి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చక్కగా భర్త శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయిందో. ఆ గుణవతి మళ్ళీ విష్ణుభక్తి పరాయణ, శాంత చిత్తమును, సత్య శౌచాచారము కలవి. ఆవిడ అద్భుతమైనటువంటి మంచి ఆచారం కలవి. జితేంద్రియురాలై అంటే ఇంద్రియాలని కట్టిపెట్టి ఏకాదశి వ్రతాచరణ. ఆవిడ ఏకాదశి వ్రతాచరణ అంటే ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీహరిని కీర్తించడం. కార్తీక విష్ణు సేవనము, కార్తీక మాసంలో విష్ణు సేవనం. ప్రతి సంవత్సరము మాఘ స్నానము, మాఘమాసంలో స్నానం చేయడం. మాఘమాసంలో స్నానం చేయడం అంటే జీవనదిలో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కాదు. చైత్ర స్నానము, చైత్రమాసంలో స్నానం. వైశాఖ స్నానం, వైశాఖ మాసంలో స్నానం నదుల్లో. విష్ణు ఆలయమున సమాజ సేవ, విష్ణు ఆలయంలో ఎవరికైనా సేవ చేయడం. స్వస్తికాది నివేశనము, నిత్యము విష్ణు పూజ అని ఈ విష్ణు వ్రతమును మిక్కిలి భక్తితో తదైక మానసే నెరవేరుస్తూ ఉంది. ఎప్పుడూ కూడా నిరంతరము. అయ్యో భర్త పోయాడు, తండ్రి పోయాడని ఏమాత్రం దుఃఖిస్తూ కూర్చోలేదు. ఆవిడ జీవనాన్ని అలా గడుపుకుంటూ ఇవన్నీ కూడా చేస్తుంది విష్ణు చిత్తురాలై. విష్ణుదాస ఇట్లు గుణవతి వ్రతపరాయణి ఉండగా ఒకసారి ఒక పౌరాణికుడి ద్వారా అయోధ్య వద్ద సరయూ తీరమున చైత్ర స్నానము చేయుటకి కైవల్యప్రదముకు మహాతల్పము సంఘటించుటను విని ఆ అయోధ్య నగరమునకు వచ్చి, అంటే సరయూలో స్నానం చేయుటకి కైవల్యప్రదమైన మహాతల్పం ఒక పరిస్థితి వచ్చింది. ఆ అయోధ్య నగరానికి వచ్చి రామతీర్థం వద్ద వాసం చేస్తుంది. వింది ఇవన్నీ కూడా రామతీర్థం దగ్గర స్నానం చేస్తే చైత్రమాసంలో చాలా మంచిదని విని అక్కడికి వచ్చింది. అక్కడ నివాసం ఉంటుంది. ఆమె ఒకప్పుడు సరయూ సైకతమున పటగృహంలో పత్రి బంధు సమేతుడై ఉండెను శ్రీరాముని దర్శించవలనని. ఆ తర్వాత పటగృహం అంటే ఒక గుడారం అన్నమాట, పెద్ద గుడారం. ఆ దాంట్లో చైత్రమాసంలో రామస్వామి కూడా అక్కడ ఉన్నారు. ఆ పత్రి సమేతుడై ఉన్నాడు, పత్రి బంధు సమేతుడై ఉన్నాడు అన్నమాట. ఉంటే ఆ రాముణ్ణి దర్శించాలని నిశ్చయించుకుంది. ఎవరో ఈ గుణవతి. పూజా సామగ్రులు తీసుకొని రాజనివాస స్థలమునకు వచ్చి ప్రతిహారి మూలకంగా చెప్పి పంపివచ్చుటకు ఉత్తర్వు పొంది లోపలకు ప్రవేశించింది. ఈ వచ్చిన విషయాన్ని ఆ ప్రతిహారి ద్వారా రామచంద్ర ప్రభువుకు తెలిపి అనుమతి పొంది లోపలకు వెళ్ళింది. ఇట్లు గుణవతి పటగృహమున చొచ్చి అక్కడ వైభవాన్ని చూసింది. సీతాదేవి చిన్న దెంట్లకు ఆనుకొని లక్ష్మణ భరత శత్రుఘ్నులతోడ పగడకాయలాటలాడుచు మిత పరివారము సేవిస్తూ ఉండగా సీతమ్మవారు ధరించిన నవరత్న విచిత్రతములైన ఆభరణములు దర్శించింది. అమ్మవారి యొక్క వైభవం మాట. చక్కగా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పగడకాయలాట ఆడుకుంటూ సుఖంగా సేవిస్తూ ఆ పరివారం చక్కగా సేవిస్తూ ఉండగా ఉంది. దివ్యమణి మండితముకు మొలతాడును కటిభాగమును దివ్య రత్న కంకణములను రత్న కేయూరములను ధరించి ఉన్నది ఆ సీతమ్మ. ఆ విధంగా ఉన్న సీతమ్మను చూసి శ్రీరాముడు ఎలా ఉన్నాడో చెప్తున్నారు. భుజములకు ఆభరణము, కంఠమున కౌస్తోభము, హృదయమున చింతామణి, మెడలో నవరత్నాలంకృత దివ్యహారములను, విచిత్రములకు ముక్తాహారములను, సువర్ణహారములను, వివిధ పుష్పాహారములను, తులసీధామమును, కమల కదలి సదృశ శృంగాలంకార హార విశేషములు వక్షస్థలమున చక్కగా ఉన్నాయి. చేతి వేళ్ళకి మణిమాణిక్య మంజుల కాంచన రహిత ఉంగరాలు ఉన్నాయన్నమాట. దివ్య కన్నకుండలములను కన్నముల్లోను కన్నకుండలాలు చెవులుకున్నాయి. దివ్యాలంకారముకు సూర్య నిభ కిరీటము తలపై ఉంది. అట్లే అన్యాదృశ్యములను సూర్య సమాన కాంతితో మెరిసిపోవు ఆభరణములను అమూల్యముకు దివ్య అలంకారములు ధరించిన వాడైనటువంటి తామరల వంటి దీర్ఘనేమనులు. తామర పువ్వు ఎంత పెద్దది ఉంటుందో అంత కళ్ళు ఉన్నవాడు రామచంద్రమూర్తి. చంద్రుని వంటి మోము, చక్కగా చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అంత ప్రకాశవంతమైన ముఖము. కమలముల వంటి కరములు కలిగి కోటి సూర్య ప్రకాశమానుడైనటువంటి శ్రీరాముని యొక్క దివ్య మోహన సౌందర్యాకారము గుణవతి చూసింది. శ్రీరామునికి గుణవతి సాష్టాంగ దండ ప్రణామాన్ని ఆచరించింది. శ్రీరాముడు ఆమెను లేవనెత్తి ఆమెచే పూజింపబడి ఆమె అర్పించిన పలహారాది వస్తువులను సాధారణంగా స్వీకరించి సుప్రీతుడై ఆమెతో ఈ విధంగా నీ మనమని ఏమి కావాలేనో కోరుకును, నేను ఇప్పుడు వరమనిచ్చేదరని ప్రసన్నుడుగా పలికాడు. ఏం కావాలో కోరుకోతల్లి అని, కోరుకో గుణవతి అని. శ్రీ రామవాక్యమును విన్న గుణవతి మిక్కిలి సంతోషించి రాజీవాక్షుడుకు రామ
వేల కొలది వీరు ఎట్లు నీ దాసీజనులు అవుతున్నారు, నన్నును అట్లే అంగీకరింపబేడదను. ఇంతమంది దాసీజనులు ఉన్నారు కదా నీకు, ఎలా అయ్యారు? ఆ దాసీజనులో ఒకదానిగా నన్ను కూడా అంగీకరింపబడినని వినవించింది. శుభవ్రతాచరణ కలదాన అంటే అటువంటి అద్భుతమైన వ్రతాచరణలు చేస్తుంది కదా ఈవిడ కలదాన. ఏమి నీ విట్లు ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీవి అయ్యి ఉండి ఈ విధముగా అడుగుతున్నావు? నువ్వా బ్రాహ్మణ స్త్రీవి, నా దాసీదాసీజనంలో ఉండడం ఏంటి? నువ్వు ఎన్నో మంచి వ్రతాలు, అద్భుతమైన వ్రతాలు చేస్తున్నావు. నా యొక్క సేవను నీవు చేయనిచ్చగలిగితే అప్పుడు చెప్పేదని వినుము. ఒకవేళ నా సేవే కనుక నువ్వు చేసుకోవాలి అనుకుంటే నేను ఒక మార్గం చెప్తాను, చెప్పు. గుణవతి, నేను వేరొక జన్మన ద్వాపరాంతమున ద్వారకాపట్టణమున శ్రీకృష్ణాకారమున అవతరిస్తాను. అప్పుడు నీవు నన్ను స్త్రీ రూపముచే భజించెదవుగాక అని వరాన్నిచ్చాడు. అందులో సంశయం లేదు. నీ తండ్రి యొక్క దేవసరం మరలా అప్పుడు సత్రాజిత్తుగా పుడతాడు. నీ భర్త చంద్రశర్మ నాకు సకుడైన అక్రూరుడుగా జన్మిస్తాడు. అందుకని అక్రూరుడు కూడా సత్యభామను వరించాలని చెప్పి చాలా తాపత్రయపడ్డాడు అక్రూరుడు కూడా. నీవు సత్యభామను పేరుతో నాకు అత్యంత ప్రేయసిగా ఉంటావు, అప్పుడు నీవు నన్ను సేవింపు అని వరమనిచ్చాను. అంత ఆ గుణవతి మహదానందం పొంది పలుమార్లు శ్రీరాముడికి నమస్కారం చేసి తన నివాసమునకు పోయి చైత్ర స్నానాలు ముగిసిన తరువాత భక్తులతో హరిద్వారమునకు పోయింది. ఆ చైత్ర స్నానాలు అయిపోయి ఆయుష్లో అక్కడి నుంచి హరిద్వారం వెళ్ళిపోయింది. అక్కడ ఆయుష్ ఉండినంత వరకు ధర్మములను ఆచరించుతూ జ్వరము గల తన దేహమును స్నాన సమయమున గంగానదిలో వదిలేసింది. అంటే గంగానదిలో ఆ దేహాన్ని వదిలేసింది. స్నానం చేస్తూ వెళ్ళిపోయింది అలాగా. ఎందుకంటే జ్వరంగా ఉంది, ఇంక పోతాను అని తెలిసింది మాట. చిరకాల స్వర్గమును అనుభవించసాగింది. అలా స్వర్గలోకానికి వెళ్ళింది. ఆ గుణవతి కళాంతరమైన సత్యరాజిత్ పుత్రిగా పుట్టి శ్రీకృష్ణ పత్రి అయ్యింది. ఈ విధంగా ఇది మాట సత్యభామ యొక్క పూర్వ చరిత్ర. అంటే సత్యభామ ఊరికే అవన్నీ పొందలేదు. పూర్వం ఎన్నో నోళ్ళు వ్రతాలన్నీ చేసుకొని తపస్సు చేసింది. తపస్సు చేస్తే ఆ శ్రీరామచంద్రుడు ఒక్క దయ వల్ల కృష్ణుడి యొక్క భార్యగా ఆయన్ని సేవించేటువంటి అవకాశం దొరికింది. ఒకసారి పింగళ అని పేరు గల వేశ్యాంగన రాత్రి సమయమున శ్రీరాముని మీద ఆశ కలిగి తన కాలి యొక్క గజ్జల గొలుసును అందెలను శబ్దమగుచున్నదని ఎత్తిపెట్టి కామబాణ ప్రపీడితమయ్యిందట ఆవిడ. ఈయన్ని చూసి సీతమ్మ యొక్క భయం వలన కంపించుచు పుష్పమాలికలను సువర్ణ భూషణాది అలంకారములను ధరించి నిద్రించుచున్న ద్వారపాలకులకు కనబడక అటు ఇటు చూస్తూ తిన్నగా శ్రీరాముడు సుఖనిద్రపోవుచుండు దివ్య పర్యంకము వద్దకు వచ్చి తన చేతితో శ్రీరామ పాదం స్పృశించి అంత శ్రీరామ పాదాన్ని స్పృశించి లేపింది. ఎవరు చూడకుండా, ఆ ద్వారపాలకులు ఎవరు చూడకుండా జాగ్రత్తగా మెల్లిగా వచ్చి ఆ శ్రీరాముడి దగ్గరికి వచ్చి శ్రీరాముడి పాదాల మీద లాగా అన్నిది నిద్ర లేపింది. అప్పుడు నిద్ర మేలుకున్న శ్రీరాముడు ఎదుటిన్న పింగళను చూచాడు. అది చక్కగా కాళ్ళు పట్టుకుని శ్రీరామభద్రస్వామిని మిక్కిలి ప్రార్థించింది. రాజీవాక్షుడైన రాఘవేంద్ర, నేనిప్పుడు అపరాధమును ఆచరించింది. రాముడిని కాళ్ళు పట్టి నిద్రలో ఉంటే లేపడం అంటే అపరాధం కాక మరేమిటి? నన్ను దయచేసి క్షమించు, నా ఎందు అనుగ్రహము కలుగువాడగుమని ఆమె యొక్క మాటలు విని శ్రీరాముడు కమలాక్షయకు కామబాణ ప్రపీడితైన దాన్ని సమాధానపరచు, ఓసి పింగళ, ఈ జన్మమున నాకు ఏకపత్ని వ్రతం ఉంది. ఎంతమందికి చెప్పాడో స్వామి, నాకు ఏకపత్ని వ్రతం గల సంగతి నీకు తెలియను కదా. కావున నీ కామపూర్తి కొరకు చెప్పేది వినుము. నేను ఎప్పుడు శ్రీకృష్ణ రూపమును ధరించి గోకులము నుండి మధురాపట్టణమునకు వచ్చి అక్కడ మేనమామయ్యకు కంసుని ఎప్పుడు సంహరిస్తానో అప్పుడు ఆ పురవాసియకు నన్ను నీవు కుబ్జ రూపంతో సేవించుము. అనేకులచే అనుభవింపబడిన ఈ దేహము ఆయుష్ ముగియగానే విడిచి దాసీ స్వరూపమును దాల్చి కంస మందిరములో సేవ చేయము అని వరాన్ని ఇచ్చాడనమాట. ఎంతోమంది చేతిలో నువ్వు అనుభవించబడ్డావు కాబట్టి ఇప్పుడు కాదు, నేను కూడా ఏకపత్ని వ్రతుడిని కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ ఉన్న జీవితాన్ని అయిపోయిన తర్వాత, ఆయుష్ ముగిసిన తర్వాత దాసీ స్వరూపం దాల్చి కంసుడి వద్ద సేవ చేయి అని చెప్పి పింగళాను ఆ స్త్రీకి ఆజ్ఞనిచ్చి పంపించి వేసేటండి. ఇక్కడ వరకు బాగానే ఉంది కదండి. ఇప్పుడు చూడండి, నిద్రించుచున్న ద్వారపాలకులను దాసీజనులను శ్రీరాముడు శిక్షించాడు. శ్రీరాముడు మరి పడుకున్నప్పుడు కదా, వాళ్ళందరూ కూడా పడుకుంటే కదా రాగలిగింది. ద్వారపాలకులు కాపలా కాస్తే లోపలికి రాలేదు కదా. ఎంత అనర్థం జరిగిందో చూడండి. మరి రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత
అంత ఊరక ఉండక సీతమ్మను లేపేట. వేశ్యాంగ్ర సమాచారం ఆమెకు తెలిపాడు. ఇలా వచ్చి ఆవిడ అడిగిందని చెప్పి. ఆ మాట వినగానే సీతామాత భటునితో కోపంగా, నన్ను ఎందువలన అప్పుడు నిద్ర లేపలేదు, కనుకనే ఇప్పుడు నీకు నీ ఏకపత్ని వ్రతము తెల్లవారని తెలిపింది. ఇక నీ ఏకపత్ని వ్రతం ఉన్నట్టే అని సీతమ్మ పాపం రాముడిని అంటుందట. నీ ఏకపత్ని వ్రతం మొదట పింగళను నీవు అనుభవించిన పిమ్మట ఊరకే నిద్ర లేపితేవి కాబోలు. చూడండి ఏమంటే రాముణ్ణి, నువ్వు ముందు పింగళను అనుభవించిన తర్వాత నన్ను నువ్వు లేపుతున్నావు. దానిని వదిలిపెట్టిన ఎంతో సేపటికి నీ చరిత్ర నాకు తెలిసింది. నీవు వ్యాసమునిందని ఎదుట వ్యర్థ ప్రతిజ్ఞ చేసావు. నువ్వు ప్రతిజ్ఞ చేసే ఏకపత్ని వ్రతుడని, నువ్వు ఎక్కడ ఏకపత్ని వ్రతుడివి అని. ఆహా, నీకు పలుమార్లు అప్పుడప్పుడు నాకు ఏకపత్ని వ్రతం కలదు, సీత తప్ప తక్కిన స్త్రీ నాకు కౌసల్య సదృష్టిగా ఉన్నదని అనేవారు. ఆ తర్వాత సీతాదేవి శ్రీరామునితో, శ్రీరామ నీవు కళ్ళలాడుచున్నావు కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, ఆ మాట ఇప్పుడు ఏమైంది, ఆ ఏకపత్ని వ్రతం ఏమైంది, ఇప్పుడే నేను ఈ ప్రాణమును సరయూ తీర్థమందు విడిచేదను అందటండి. ఇంకా నాకు ఈ ప్రాణం అక్కర్లేదు, నేను సరయూ తీర్థంలో మునిగిపోతాను అని చెప్పి సీతమ్మ అందట. వేసి తాకిన ఈ పాడు పరుపును నేను అంటను. వేసి తాకింది నిన్ను, పాడు పరుపుని తాకింది, ఇంకా నేను అంటను. నేను వేశ్యాంతరంగుడగు నాదును చూచి, రామ నీ యందు నాకు ద్వేషము కలుగుచున్నది, నేను చావగా ఏమి కావలియనో వేశ్యారథులకు నీకు అది అగ్గునుగాక. నేను చచ్చిన తర్వాత నువ్వు వేశ్యలతోనో తిరుగుతావో మరొకరితోనో తిరుగుతావో నాకు అనవసరం అందుట. వారకాంతాసక్తులకు రాజులకు రాజ్యము చిరకాలమునివ్వదు. నువ్వు ఇలాగా ఆడవాళ్ళని పట్టుకొని వాళ్ళ వెంట పడుతూ ఉంటే నీకు రాజ్యాన్ని పరిపాలిస్తావు. ఎన్ని మాట్లాడిస్తుందో చూడండి రాముణ్ణి. ఇట్లు నిరాకరించుచు శ్రీరామునికి నమస్కరించి దేహత్యాగమునకి ప్రయత్నించి మించు బోడియకు సీతమ్మ పటగృహం నుండి, అక్కడ ఉన్నటువంటి చైత్ర మాసం కదా, అంటే సరయూ నది తీరంలో పెద్ద గృహం నిర్మించుకొని, పటగృహం నిర్మించుకొని ఉన్నారు. అక్కడి నుంచి సరయూ నదికి వెళ్ళిపోతుందట. అట్లు పోతున్న సీతను చూచి శ్రీరాముడు కచ్చ వీడి ఉండగా, తన కట్టుకున్న కచ్చ ఉంటుంది, కచ్చా పోసి కడతారు కదా పంచులు, ఆ కచ్చ వీడి ఉండగా వెంబడించి పరిగెడుతున్నాడు పాపం సీతమ్మను ఆపడానికి. పిదప రాఘవుడు మిక్కిన సంబరముచే జానకమ్మను తన భుజములతో పట్టుకుని ఇసుక దిబ్బల మీద తిన్నగా తీయని మాటలచే ప్రేసి కోపించవలదు. నీవు నా మాట వినుము, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నా యందు శపథములచే నీకు నమ్మకం లేకపోయినా నీవు దుర్ఘటనకు ఏ ప్రమాణమును పలికిదవో, నువ్వు ఏం చెప్తే అది చేస్తానమ్మా, నేనేమి అలాంటి వాడిని కాదు అని సీతమ్మ దగ్గర ఆయన మొరపెట్టుకుంటున్నాడు. దాన్ని చేస్తాను, త్వరగా చెప్పు. కోపం వలన కోపం వద్దమ్మా అని చెప్తున్నాడు కోమలాంగి. కోపం వద్దమ్మా అని సీతమ్మని బ్రతిమాలుకుంటున్నట్ట రామచంద్రమూర్తి. ఆ రాముడు మాటలు విన్న సీతాదేవి, శ్రీరామచంద్రస్వామి నీకు నేనేం చెప్పగలను, దేనిచే నీవు నాకు ప్రణామాన్ని చూపగలవు, ఎవరిని అడిగితే ఎవరు నీ మాట కాదంటారు. అగ్ని నీ ముఖమున పుట్టినవాడు, సూర్యచంద్రులు ఇరువురు కూడా నీ కళ్ళు, నీ యొక్క వాసస్థానము సముద్రమయ్యే, ఈ భూమిని నీవే ఉద్ధరించిన వాడవయ్యే, ఆదిశేషుడు నీ సేన తల్పము, మరియు లక్ష్మణుడు వెలుపనున్నాడు కదా, సకల శాస్త్రములు నీ నోటే పుట్టాయి. దేనిని చూచేదా అన్నీ నీవే ఉన్నావు, అందులోని అన్నిట్లోని నీవే ఉన్నావు రామచంద్రమూర్తి. అందుకు సంశయం లేదు, నీకు దుర్ఘటన ఏమీ లేదు. నాకు నమ్మకం కలిగినట్టు నేనేం చెప్పగలను, నాకు నమ్మకం కలగాలంటే ఈ విధంగా చెయ్యాలని ఏం చెప్తాను నీకు, అన్నిట్లో నువ్వే ఉన్నావు కదా, అందువల్ల నేను గ్రహించింది ఒకటి గలదు, దాన్ని ఆచరింపు చెప్పింది. అప్పుడు నేను ఒకటి గ్రహించాను, అది చెప్తాను, అది చెయ్యండి అందట. ఇప్పుడే నువ్వు మీ గురువుగారిని పిలిచి వారి పాదములు బట్టి ప్రమాణం చేస్తే అప్పుడు నాకు నమ్మకం అవుతుంది, ఇందుకు సంశయం లేదు. ఇట్టి సీత యొక్క వచనములు విన్న శ్రీరామచంద్రమూర్తి ఏం చేశారంటే వెంటనే దాసిని పంపి లక్ష్మణుని పిలిపించి వశిష్ఠ వద్దకు పంపేట. వశిష్ఠుల వారిని తీసుకురమ్మని పంపించారన్నమాట. వెంటనే లక్ష్మణుడు పల్లకినెక్కి ఊరి వాకిలి వద్దకు వచ్చి శ్రీరామాజ్ఞ వలన ద్వారపాలకుడు తలుపు తెరుగా ఊరి వెంబడి పోయి వశిష్ఠ గృహద్వారము నిలిచి చెప్పి పంపారు. ఆ ద్వారపాలకుడు దాసీమూలకముగా వశిష్ఠుల వారికి సంగతిని తెలిపాడు. ఆ ద్వారపాలకుడు వెళ్ళి తెలిపాడు. అర్ధరాత్రుల్లో లక్ష్మణుడు వచ్చి వాకిలి నిలిచి ఉన్నాడని సంగతిని అరుంధతితో వశిష్ఠుడు విని కలతనుంది. ఇదేమిటిది, టైం కాని టైము, ఆ సమయం కాని సమయంలో ఈ లక్ష్మణుడు ఏంటి నా ఇంటి దగ్గర రావడం ఏంటి అని వశిష్ఠుల వారు అరుంధతి కూడా కలతనుంది. ఈ మధ్యరాత్రులు నాకే వచ్చి తిరిగి చింతించి లక్ష్మణుని పిలిపించి ఎందుకు ఇట్లు వచ్చావు లోపలికి పిలిపించి అడిగాట.
అప్పుడు లక్ష్మణుడు, స్వామి నాకేమీ తెలియదు, మీరు ఇప్పుడు శ్రీరాముని చే స్మరింపబడిరి, ఇప్పుడే బయలుదేరండి, నాకేం తెలియదు, అన్నయ్య గారు మిమ్మల్ని స్మరించారు, తీసుకురమ్మన్నారు, అందుకని తీసుకురండి, మీరు రండి అని చెప్తున్నారట. లక్ష్మణుడు వశిష్ఠుడితో, మునీంద్ర వాకిట పల్లకి ఎదురు చూస్తున్నది అని త్వరపరిచేట. పిదప వశిష్ఠుడు తన వెంట వచ్చినకు సుముఖంగా ఉన్న అరుంధతిని తనతో పాటు తీసుకువెళ్ళడం సిద్ధపడ్డాడు. నేను వస్తానందట అరుంధతి, తప్పకుండా అమ్మ అని చెప్పి వాడిని కూడా తీసుకెళ్లారు. అరుంధతి వశిష్ఠులు పల్లకీని ఎక్కారు. లక్ష్మణుడు ఆ పల్లకి వెనుక కూర్చొని చేత దండమును ధరించిన భటుల చేతను రత్న దీపకాంతుల చేతను పరివృతులై త్వరగా వచ్చేట. శ్రీరాముడు దయచేసి వచ్చిన గురుత్తముని చూసి ఎదురేగి దివ్యాసమును చూపి సీతతోడ నమస్కారం చేసుకుని వస్త్రాభరణాదులచే సత్కరించి పింగళ వృత్తాంతము సవిస్తారముగా విన్నవించి సీతాదేవి యొక్క క్రోధవాక్యములు వినిపించి, స్వామి మీ పదములు నాకు తక్కినదేది ప్రమాణభూతములు కావు, అంటే ఎందు మీద ప్రమాణం చేద్దామన్నా సీత ఒప్పుకోవట్లేదు, మీ యొక్క పాదాల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఇదిగో మీ పాదాలను పెట్టి ప్రమాణం చేయించున్నాను, నా మనస్సులోనైనను నాచే వేసి కానీ ఇతర స్త్రీలు కానీ అనుభవింపడ మనస్సులో కూడా నేను అనుభవించలేదు, ఈవిడ ఇంత బాగుందిరా అని ఎప్పుడు కూడా అనుకోలేదు, ఇంత రూపలావణ్యంతో ఉంది అనుకోలేదు మనసులో కూడా అని ప్రమాణం చేసేట. ఆ మాట సత్యముకుడి చేత నీ పాదారవిందమును స్పృశించుతున్నాను, ఇది నిజం, నేను చెప్పింది నిజం అని చెప్పి శ్రీరాముడు త్వరగా నిజకర్మలను గురుపాదముల మీద పెట్టి శిరస్సాష్టాంగ ప్రణామం చేశారట. బాబు నేను ఏ పాపము ఎరుగును అని చెప్పి అన్నట్ట. ఆ దానిని చూసి సీతమ్మ సిగ్గుపడి శ్రీరాముడు పరిశుద్ధుడని నమ్మి రామునికి నమస్కరించి నా అపరాధాన్ని క్షమించోడు ప్రార్థించింది. అందరు ఆడవాళ్ళలాగే ఆవిడ కూడా ముందు శుభ్రంగా నానా ఇబ్బందులు పెట్టేసి ఆ తర్వాత రాముడు పాదాలు పట్టుకుంది తల్లి. శ్రీరాముడు ప్రసన్నుడయ్యే పిమ్మడ జానకమ్మ అరుంధతిని వస్త్ర ఆభరణాది అలంకారంతో సత్కరించి పూజించింది. శ్రీరామునిచే చక్కగా పూజితుడైన వశిష్ఠుడు యథాపూర్వకముగా అరుంధతితోడ పల్లకినెక్కి సంతోషముతో తన ఆశ్రమానికి వెళ్ళాడు. అంత శ్రీరామచంద్రుడు సీతాదేవిచే హత్తుకొనబడి నిద్రలోకి జారుకున్నది. వాళ్ళని ఇద్దరు మొగుడు పిల్లలిద్దరు కూడా చక్కగా భార్యాభర్తలు హత్తుకొని పడుకున్నారట. తెల్లవారగానే మర్చిపోలేదండి సీతమ్మ. చూడండి ఏం చేసిందో. సీతమ్మ తన దాసీల్ని పంపి పెంగళను పిలిపించి స్తంభమును కట్టి చీ అని తిడుతూ సకునిచే కొట్టించింది. పింగళ, నీవు నాకు అపరాధము చేసినందున మధురాపురిలో నువ్వు 3 వంకరల దానవై పుడతావు. మరి రామచంద్రమూర్తి కూడా అదే చెప్పాడు కదండి, నువ్వు పింగళ కదా, నువ్వు మళ్ళీ కంసుడి దగ్గర కుబ్జుగా పుడతావు అని. సీతమ్మ కూడా అదే బలపరిచింది. ఏమిటి ఇంత కోపం వచ్చింటే, ఇద్దరు వేరువేరు కాదు, వారిద్దరూ సీతారాములిద్దరూ ఒకటే కాబట్టి ఆవిడ కూడా ఈవిడికి నువ్వు ద్వారకాపురంలో చక్కగా 3 వంకరల దానిగా పుడతావు అనింది. ఆ పింగళియును మిక్కిలి ప్రార్థించి సీతమ్మచే ఇవ్వబడిన శాపము కృష్ణుడు ఉద్ధరించునని తెలుసుకొని ఇది సీతాదేవి అనుగ్రహంగా భావించింది. సీతాదేవికి ఆ విధంగా ఆ పింగళని అనుగ్రహించింది. శ్రీరాముడు పింగళని బంధం నుండి తొలగించి పంపాడు. ఇట్లు శ్రీరాముడు పలు రకములుగా వేడుకలు చూచుచూ మనోహరముగా నిజ చరిత్రలచే సీతాదేవిని రంజింపజేస్తూ ఉన్నట్టండి. ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీరామ ఆనంద రామాయణంలోని 8వ సర్గ ముగిసిందండి. తరువాత 9వ సర్గలోకి మనం ప్రవేశించాము. శ్రీ రామదాసు గారు మళ్ళీ ఇలా చెప్తున్నారట. శ్రీరాముడు ఒకసారి సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నులను తీసుకొని పుష్పక విమానమునెక్కి సూర్యగ్రహణ స్థానమునకై కురుక్షేత్రానికి వెళ్ళేట. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, నాగులు అందరూ వచ్చారు. అక్కడ ఆశ్రమముల నుండి మురీంద్రులు, నానాదేశముల నుండి రాజేంద్రులు వేల కొలదిగా వచ్చి చేరారు. అక్కడ శ్రీరాముడు సీతతో పాటు గ్రహణ స్థానం చేసి ఏనుగులను, ఒంటెలను, గుర్రములను మొదలగు వారిని దానము చేసేట. అక్కడ చేరిన రాజులందరూ కూడా వివిధములకు కానుకలను తీసుకొని శ్రీరామ దర్శనమునకు, రాజపత్రులు సీతా దర్శనమునకు వచ్చారు. రాణులందరూ కూడా సీతమ్మ దర్శనానికి, రాజులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి. పిదప జానకీదేవి రాజపత్రులను ఆలింగనాది సమ్మానములచే మన్నించి సుఖ జనులతోనూ మునిపత్రులతోనూ సుఖముగా దివ్యాసనమున కూర్చుంది. ఇట్లుండగా అక్కడ జనకపుత్రికచే పూజింపబడి ఉన్న లోపాభద్ర సంతోషంతో, లోపాభద్ర అగస్త్యుడి యొక్క భార్య లోపాభద్ర సీతమ్మను చూసి రంజింపజేయచు, కంజాక్షకు సీతమ్మ నీవే ధన్యము, గజగామని చెవికి ఇంపైన శ్రీరామ పౌరుషమును కొంచెము అభివర్ణింపుము అని పెడుతుంది. రాముడి యొక్క పౌరుషాన్ని ఎలా ఉంటుందో నాకు చెప్పు అని అడిగిందట.
అప్పుడు సీతా లోపాముద్ర కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట. అగస్త్య ముని భార్య లోపాముద్ర అభ్యర్థనను మన్నించినటువంటి జానకి తన వివాహ మహోత్సవమును మొదలుకొని కురుక్షేత్రం వరకు వచ్చుట వరకు జరిగిన శ్రీ రామకథని అభివర్ణించింది. సీతమ్మ నోటితో రామకథ. లోపాముద్ర దాన్ని విని నవ్వి సీతతో జానకి శ్రీరాముడు చేసినదంతయో సరియే, ఒక విషయమునందు మాత్రము శ్రీరాముడు వ్యర్థముగా క్లేశపడినని నేను అనుకుంటున్నాను. అది ఏమనినా మునుపు సేతురచనకి ఎందుకంతగా పెద్దగా శ్రమించాలి? సేతురచన చేశాడు కదా, అంటే సేతులో దారి కట్టాడు కదా వానరులతో. అది ఎందుకంత శ్రమ? శ్రీరాముడు ఏలా కుంభజ మునికి చెప్పకపోయే అంటే అగస్త్యుడు ఉన్నాడు కదా, అగస్త్యుడు చెప్తే 2 నిమిషాల్లో పని, పెద్ద పనేం కాదు కదా. అతడు క్షణమున ఆ లవడసాగరం అంటే ఉప్పు సముద్రాన్ని అరచేతిలో అందుకొని తాగివేసి సముద్రమును సృష్టించడచే అప్పుడే వానరులకు చక్కని దారిని ఏర్పరిచి ఉండునే. అయ్యయ్యో, వ్యర్థముగా వానరులకు సేతుబంధన శ్రమను కలిగించాడు అందట. ఆ గర్వయుక్తగా మాటలు వింది సీతాదేవి నమ్మి మళ్ళీ లోపాముద్రతో అంటుందట, చూడండి లోపాముద్ర అంత మహాతల్లికి గర్వం ఏమిటండి, సీతమ్మ చేత ఏదో ఒకటి అనిపించాలని. సతీమణి లోపాముద్ర వినుము, శ్రీరాముడు సేతుబంధనమును చక్కగానే నెరవేర్చును, దానికి కారణముడు చెప్తున్నారు. ఎక్కడైనా శ్రీరాముడు అంటే ఊరుకుంటుంది అనుకుంటున్నారా సీతమ్మ? ఊరుకునేటువంటి సమస్య లేదు. సమాహతి చిత్తయ్య ఆలకింపు, ఇక్కడ ఉండు రాజపుత్రులందరూ నా వాక్యమును విందురుగాక. శ్రీరాముడు తన బాణములతో సముద్రమును ఎండింపజేసేందుకు అనేక హత్యాది దోషములు కలుగునని శంకించిన. రాముడు అగస్త్యుడి వరకు ఎందుకు? శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారి బాణం వేస్తే సముద్రంలో నీరంతా శుష్కించిపోదా? కానీ ఎన్ని హత్యలు అవుతాయి, అందులో ఎన్ని చచ్చిపోతాయి సముద్రంలో. ఇక శ్రీరాముడు గగనమున సముద్రమును దాటి వచ్చినట్లయినా అప్పుడు రాముడు శ్రీరాముని మనుష్యమాత్రుడుగా ఎట్లించును? ఒకవేళ అలా కాదు, గగనంలో వద్దాము, ఆకాశం యానం చేసి లంక దగ్గరికి వస్తే రాముడు మనుష్యుడు కదా, ఎలా ఎగిరేడు అని మనుష్యుడిగా తలచడు కదా. శ్రీరాముడు హనుమంతుడి మీద ఎక్కి సముద్రము దాటి లంకకు వెళితే అప్పుడు శ్రీరాముడు పౌరుషముని ఏమంటారు? హనుమంతుడు వెళ్ళి రామకార్యాన్ని చేసుకొచ్చాడంటారు తప్ప రాముడు వెళ్ళాడు అన్నారు కదా, హనుమంతుడి సాయమే ఉంటుంది అక్కడ. సముద్రము దాటుమనిన బ్రాహ్మణ మూత్రమును మనము దాటరాదని శంకించను. అయినా నీ మగడు నా మగనిచ్చే ప్రార్థనీయుడే సరి. అయినా సరే అగస్త్యుని వారిని ప్రార్థించడానికి శ్రీరాముడు తగినవాడే. ఎందుకంటే అగస్త్యుడు మునీంద్రుడు, ఈయన రాముడు. శ్రీరాముడును తన మనవన క్రోధం వలన అగస్త్యుడు ఈ జలని త్రాగివేసనని వింటిని. ఒకసారి మొత్తం అంతా కూడా తాగేశాడు కదా ఆయన. అంతేగాక అగస్త్యుడు ఈ సముద్ర జలమును మూత్రద్వారం నుండి బయటకు విడిచాడు. ఇవన్నీ తాగేసి ఈ సముద్ర జలాన్ని మళ్ళీ ఎలా విడిచాడు? మూత్రద్వారం అంటే ఉచ్చభోస్పి ద్వారం నుంచి విడిచాడు. అది మాట. అయితే అందువలన సముద్ర జలము ఉప్పుగా మారింది. చూడండి, అగస్త్యుడి యొక్క ఉచ్చ ఈ సముద్రం అంతాను ఇప్పుడు మనం చూస్తున్న సముద్రం. కనుక అగస్త్యునిచే విసర్జింపబడే జలమును మరలా రాముడు ఎలా పానం చేస్తాడు? నా మాట మీద మహర్షి సముద్రమును పుక్కిరించినని నాకు లోకమునందు అంతటా రాముడు తన కార్యములకై బ్రాహ్మణునిచే మూత్రపానము చేయించేని అపకీర్తి తప్పకొచ్చును. ఇప్పుడు రాముడు సముద్రం అంతా తాగేసాడు అనుకోండి. తాగేసిన తర్వాత అగస్త్యుడు సముద్రాన్నంతా రాముడు చెప్పి తాగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు అగస్త్యుడు? మళ్ళీ సముద్రాన్ని పెట్టాలంటే ఉచ్చగా పొయ్యాలి, అంటే మూత్రధారం నుంచి పొయ్యాలి. మరి అప్పుడు అపకీర్తి వస్తుంది కదా. ఇట్లా ఆలోచించి ధర్మతత్పరుడు శ్రీరాముడు మునీంద్రుని ప్రార్థించలేదు, అందుకని అగస్త్యుడిని ప్రార్థించలేదు. కావున ఇట్టి యోచనచే రాముడు సేతుబంధనమును చేయించాడు. ఇది వరకు ఈ విధముగా ఎవ్వరూ చేయలేదు, ఇక్కడ ఎవరూ కూడా చేయలేరు. ఏ రామునిచే సముద్రమున రాళ్ళు సంతరింపబడినవో అట్టివాడు కదా దాశరథి అని నా మగడు ఖ్యాతిరించాడు. దాశరథి ఎప్పుడయ్యాడు? ఆ సముద్రం మీద వారధ కట్టి లోపలికి వెళ్ళి రావుడిని చంపితే కదా దాశరథి యొక్క పౌరుషం. ఇట్లు సీతావాక్యములు విన్న లోపాముద్ర లజ్జిత ఈ సభలో కొంతసేపు ఊరుకుంది. అయ్యయ్యో అనవసరంగా అనేసేనే అనుకుంది ఆవిడ. అంత జానకమ్మ నవ్వి లోపాముద్ర చక్కగా సత్కరించి మునిపత్తులందరినీ పూజించి తిన్నగా ఆమెతో, ఓ మహాపతివ్రతకు లోపాముద్ర, నేను మిక్కిలి అపరాధమును ఆచరించాను. మళ్ళీ సీతమ్మ చూడండి, సమాధానం అయితే చెప్పింది, కానీ మళ్ళీ నేను మహా అపరాధాన్ని చేశాను, నేను దీనిని క్షమింపు,
స్నేహం వలన ప్రసంగవశముగా నీ ఎదుట శ్రీరామ పౌరుషముని చెప్పి తిని నీకు నాకు ఉన్న స్నేహాన్ని బట్టి రామ పౌరుషాన్ని చెప్పాను తప్ప మరొకటి కాదు. సదా నీ భర్త ఆశీర్వాదము చేతనే శ్రీరాముడు పౌరుషము కలిగి ఉండునని నేను ఎరుగుందును. అగస్త్యుడి యొక్క ప్రభావం వల్లే శ్రీరాముడు పౌరుషం కలిగి ఉన్నాడు, ఆయన ఆశీర్వాదం వల్లే అని ఇట్లు చక్కగా ప్రార్థించి, అంటే ఎక్కడా కూడా ఎవరిని నొప్పించనమాట సీతారాముడు. నిజం కూడా అంతే కదా. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయాన్ని రాముడికి ఉపదేశిస్తేనే కదా రావణుడిని చంపడానికి మార్గం సుఖమైంది అని మునిపత్తులందరినీ కూడా పంపించారు. సీత వారిచే గౌరవింపబడింది శ్రీరామ సన్నిధానముకు విచ్చేసింది. పిదప శ్రీరాముడు రాజునిచే సంసేవితుని వారు అర్పించిన రథ గజ తురగాదులు మన కానుకలను స్వీకరించి సీతతో గరుడారూఢుడి అయోధ్యకు వచ్చాడు. వెళ్ళేటప్పుడు పుష్పక విమానంలో వెళ్ళాడు. వచ్చేటప్పుడు గరుత్మంతుడి మీద వచ్చారు. అంతట కురుక్షేత్రమునకు సూర్యగ్రహణములకి ఎవరెవరు వచ్చి ఉండిరో, అక్కడ కురుక్షేత్రానికి ఎంతమంది వచ్చారో అలాంటి వాళ్ళు అందరూ కూడా సూర్యగ్రహణం చేస్తే స్నానం చేద్దాం అనుకుంటారు. కురుక్షేత్రం అద్భుతమైనటువంటి మహా పవిత్ర స్థలం అది మాట. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.